హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. సో నేను నిన్న ఈవినింగ్ చెప్పినట్టు మేము ఇవాళ పొద్దున్నే సిద్దిపేటకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినాము. సిద్దిపేటలో మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. మా హోల్ ఐడియా వాస్ కొమరెల్లి వెళ్ళాలి. కొమరెల్లికి మా మమ్మీ మొక్కుంది అనమాట. సో అది తీర్చుకొని సిద్దిపేట వెళ్ళాలి అని. సో ఎవరికైనా తెలియకపోతే కొమరెల్లిలో మీకు ఏమైనా కావాలి అంటే మొక్కుకొని ఆ తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ రోడ్ సైడ్ ఆపినాము. మా డాడీ రోడ్ సైడే తింటామన్నాడు. సో అందుకే రోడ్ సైడ్ ఆపినాము. సో ఆర్డర్ చేస్తే తింటాం. ఆకలేస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, జుట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓకే, ఆరబెడదాం దీన్ని. లెట్స్ గో అండ్ ఈట్ సమ్ ఫుడ్. చాలా మంది నా బ్యాగ్ డీటెయిల్స్ అడుగుతారు. సో దిస్ వన్ ఇస్ కోచ్ రోవాన్. ఇందులో మొత్తం నా సంసారం అంతా పడుతుంది అనమాట. నాకు చిన్న బ్యాగ్స్ ఇష్టం, పెద్ద బ్యాగ్స్ నచ్చవు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యాగ్ దట్ ఐ కెన్ క్యారీ కంఫర్టబుల్లీ. ఆ ఉద్దేశంతోనే నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మేము ఇక్కడ ఫుడ్ తింటున్నాం అనమాట. అసలు రోడ్ సైడ్ ఎంత బాగుండేనో ఫుడ్. ఇట్లా ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ చేయక మస్తు రోజులు అయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా చాలా బాగుండే. సో నేను ఇంతకుముందు చెప్తున్నా కదా. సో కొమరెల్లికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా కోరిక తీరితే యూ కెన్ ఓకే కిలోన్నర అలా మీకు ఎంత కావాలంటే అంత పసుపు ఇస్తా అని మొక్కుకోవచ్చు అనమాట. నాకు పెద్దగా ఐడియా లేదు, మీకు ఇంకా బెటర్గా తెలిసి ఉంటుంది. అది మా మమ్మీ మొక్కుకుంది. సో అది ఇవ్వడానికి వెళ్ళినాము. నాకైతే ఇట్లా వెండివి మీసాలు ఇవి ఇస్తారని తెలుసు. అవి అక్కడ బయటనే ఉంటాయి అన్నమాట గుడి దగ్గర. అవి కొనుక్కొని మనం అలా మొక్కుకొని కోరిక తీరిన తర్వాతనో తీరాలనో వేయచ్చు. సో ఇక్కడ నిలియాకి కొంచెం తినిపిస్తున్నాము. అది కొంచెం తిన్నది, పర్వాలే, నాట్ బ్యాడ్. నాకైతే బ్రేక్ఫాస్ట్ చాలా నచ్చింది. దోశ కూడా చాలా బాగుండే. ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ దోసాస్ ఉండే. అండ్ దెన్ వడ అయితే అన్నిటికన్నా చాలా బాగుండే అంట. నాకైతే దోశ 8 మసాలా దోశ, ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. సో అలా తినేసి ఇంకా మేము కొమరెల్లికి స్టార్ట్ అయినాము. అందరు అరుస్తున్నారు గైస్. సో చక్రికడ రోడ్ పైన తాటి బెల్లం కాఫీ కనిపించింది. యూజువల్లీ ఇది ఈశాన్ స్కూల్ దగ్గర ఐడియల్ కిచెన్ ఉంటది అనమాట. అక్కడ ఉంటది, ఎంత బాగుంటుందో. సో అందుకనే మేము గుడికి వెళ్తున్న వాళ్ళమి అక్కడ మధ్యలో ఆగి రివర్స్ వస్తున్నాడు. రివర్స్ తీసుకెళ్తున్నాడు కాఫీ కోసము. గుడ్ బాయ్. ఎంత మంచోడు చూడండి. హైవే కదా చక్రి, ఇండికేటర్ వేసినాం కదా, పార్కింగ్ చేసినాం అంటే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. లెఫ్ట్ వచ్చింది చక్రి. అదే బ్రేక్ఫాస్ట్ అయితే మస్తు ఉండే. సో ఐఎమ్ హోపింగ్ ఇది కూడా మస్తు ఉంటుందని. మద్రాస్ తాటి బెల్లం కాఫీ అంట. కాఫీ ఉండాలని మొక్కు. అమ్మో, ఉండాలి. వాడైతే మంచి లేదు, కాఫీ లేదు, ఓన్లీ టీ అంట. సో సాడ్. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఇంకా మేము గుడికి స్టార్ట్ అయిపోయినాము. మీరు కొమరెల్లి ఇంతకుముందు వెళ్ళినారా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామందికి కొమరెల్లి ఇంటి దైవం లాగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తారు. అండ్ చాలా ఏమంటారు, డివోటీస్ చాలా ఎక్కువ మందే ఉంటారు అనమాట. అయితే నేను కొమరెల్లికి ఇంతకుముందు ఒక్కసారి వచ్చిన అనుకున్నా. జస్ట్ నాకు సెకండ్ టైమే. మా పాప పుట్టింది అని చెప్పేసి అలా అక్కడ మీసాలు అట్లా కొన్ని తీసుకొని వేద్దాము అని అన్నది పాయింట్. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేనైతే ఇక్కడ బాగా మన ఛానల్ బాగా పెరగాలి అని అనుకొని అలా డిఫరెంట్గా అలా అన్నీ తీసుకున్నాను అనమాట. తీసుకొని మా మమ్మీ అయితే మొక్కు కోసం కావాల్సిన పసుపు కొన్నది. అండ్ సండే సాటర్డే ఇక్కడ రావద్దని అర్థమైంది నాకు. వీక్ డేస్లో జనాలు లేని టైంలో రావాలి. అసలు ఎంతమంది ఉండేనో. మేము స్పెషల్ దర్శనం తీసుకున్నాము, అయినా సరే చాలా మంది ఉండే. అండ్ స్పెషలీ సమ్మర్ కదా, ఏమంటారు, ఆ వేడికి పిచ్చెక్కింది. అండ్ ఫైనలీ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. అండ్ దెన్ ఆ తర్వాత మేము మళ్ళీ వచ్చేస్తుండే అనమాట కార్ దగ్గరికి. మీకు ఎవరికైనా మల్లన్న స్టోరీ తెలిసినా నాకు చెప్పండి, నాకు తెలీదు, అందుకే అడుగుతున్నా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు
గుడ్ల బయట సామాన్ ఎవరు కొంటారు అని పెద్ద ఫోన్ కొట్టేసి మొత్తం దీనికి పావులు, మా బావ వాళ్ళ పిల్లలకి పావులు, ఈశాన్ అయితే ఇట్లా లేజర్ లైట్ లో ఏవో కొనుక్కున్నాడు. లేజర్ లైట్ ఒక మనీలకి హ్యాట్ దొరికింది. వేరే ఉండే కానీ ఇది కొంచెం మంచిగా అనిపించింది. ఇట్స్ వెరీ కూల్. ఇది తీసుకున్నాం. అదే అంటున్నా, మా బావ వాళ్ళ పిల్లలకి ఇవన్నీ కొన్నాం గైస్. కొనొద్దు అనుకుంటానే కంట్లు పోతాయి. ఓకే, we are going to my atta's house. Okay, bye. कैसा रे? कितने दिनों बाद मिल रहे रे, शर्म करो रे थोड़ा तो भी. ఫైనలీ మా బావ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. నేను ఇక్కడ ఉండే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నాకైతే అసలు ఎంత మంచి అనిపించిందో. చిన్నప్పుడు మేమందరం చాలా ఫ్రీక్వెంట్గా కలిసేటోళ్ళము. అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్ ఆర్ థరైస్ అట్లా కలిసేటోళ్ళము. మళ్ళీ ఎక్కడైనా ఫంక్షన్స్లో కలిసేటోళ్ళము. లిటరల్గా మా బావని చూడక ఎన్ని రోజులు అవుతుందో, పిల్లల్ని చూడక కూడా చాలా రోజులు అవుతుండే అనమాట. అట్లీస్ట్ పిల్లల్ని, మా బావ వాళ్ళ వైఫ్ని ఫంక్షన్స్లో మా అత్తని అక్కడెక్కడైనా చూసినా కానీ మా బావని చూడకైతే చాలా రోజులైంది. మా అత్త మా మమ్మీ అయితే అసలు ఎంత బాగుంటారో, అస్సలు ఆడపడుచు ఆ యాటిట్యూడ్తో అస్సలు ఉండరు. ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, సిస్టర్స్ లాగానే ఉంటారు, ఫుల్ మాట్లాడుకుంటారు, చాలా చాలా బాగుంటారు. వాళ్ళేమో కానీ నాకైతే ఈశాన్ వాళ్ళ కజిన్స్తో ఆడుతుంటే ఎంత మంచి అనిపించిందో. పాపం వాడికి ఎవ్వరూ ఉండరు అనమాట, ఎక్కువ కజిన్స్. సో ఉన్న వాళ్ళని కలవడం, ఇంట్లో దూరం ఉంటారు, కలవడానికి కొంచెం కష్టం అవుతుంది. వీళ్ళని అసలు పెళ్ళిలో కలిస్తేనే 1.5 అవర్కి ఆపలేము. అట్లాంటిది ఇక్కడ ఎంత హ్యాపీగా ఆడుకున్నారో. మా బావ మేము వస్తున్నామని ఆ పెద్ద చాంతాడు నిండా బిర్యానీ చేయించిండు, పెద్ద భగవన్ నిండా. అండ్ నేను రైస్ తినట్లే కదా. ఎక్స్క్యూజ్ మై ఫేస్, బట్ మీకు సర్వపిండి ఐడియా ఉందా నాకు తెలీదు. తెలంగాణలో చాలా పాపులర్ అండ్ సిద్దిపేటలో బాగా దొరుకుతుంది. ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో నైస్, సో నైస్. సర్వపిండి యాక్చువల్లీ మా మమ్మీ వచ్చినప్పుడన్నా లేకపోతే అలా ఇలా ఎప్పుడైనా తీసుకొస్తుంది నాకు. కాకపోతే అది గట్టిగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫ్రెష్గా తింటే మెత్తగా బాగుంటుంది. మేము ఇక్కడ రాక్షస చూస్తున్నాము. మా బావ వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది. సో మంచి రాక్షస చూస్తూ టైంపాస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా బావ చికెన్ కర్రీ చేస్తున్నాడు. చక్రి కూడా వండుతాడు. కాకపోతే చక్రికి మనం అన్నీ కట్ చేసి అన్నీ వేసేయాలి. మా బావ మా ఆయన చేతులతో ఆయననే అన్నీ కట్ చేసుకొని చికెన్ కడుక్కొని అంతా రెడీగా పెట్టుకున్నాడు. సరేలే ఇంకా నేను అసలు ఇక్కడ అందరు ఫుల్ పని చేస్తారనమాట. మా అత్త ఫుల్ పని చేస్తుంది, మా బావ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, తను కూడా ఫుల్ పని చేస్తుంది. నేనే ఇక్కడ పిచ్చ ఖాళీగా ఉన్నా. సరేలే అట్లా గరిట పట్టుకొని అటు ఇటు తిప్పుతానన్నా సరే వచ్చిన అనమాట. ఇక్కడైతే ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో మా బావ వాళ్ళ దగ్గర. దశేరి అయితే ఎంత స్వీట్ ఉన్నాయి. ఓకే, బ్యాక్ టు చికెన్ కర్రీ. మా బావ చికెన్ యాక్చువల్లీ చాలా బాగా చేసిండు. దాంట్లో ఏమేమో వేసిండు. ఈ గ్రీన్ కలర్ ఆకు వచ్చేసి బిర్యానీ ఆకు అంట, పచ్చిది. సో నేను మొత్తం రెసిపీ చూపించలేదు, బట్ చేయడం అయితే చాలా బాగా చేసిండు అనమాట. మేము చిన్నప్పుడు ఎంత వచ్చేవాళ్ళమో ఇక్కడికి, వీళ్ళు ఎంత వచ్చేవాళ్ళం మా ఇంటికి. కొంచెం పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ లేకుండా కూడా మా బావ వాళ్ళు మేమందరం బాగా కలిసేటోళ్ళం అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ పెళ్ళిళ్ళైన తర్వాత కూడా బాగానే కలిసినాము. బట్ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం తగ్గింది. ఇక్కడ అసలు నేను చెప్తున్నా కదా, అసలు ఎంత ఏమంటారు షిద్దత్సే ఉండిందంటే మా బావ ఇదే టైంకి ఇది వేయాలి, ఇదే టైంకి అది వేయాలి అనుకుంటూ చాలా బాగా చేసిన చికెన్ కర్రీ అయితే. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇది కాపీ కొట్టినప్పుడు మీకు చెప్తా, చాలా బాగా ఏమంటారు చేశారు ఈ కర్రీ అని చెప్పేసి. సో నాకైతే చిన్నప్పుడు నేను వచ్చింది ఉన్నది అన్నీ చూసి నాకు ఇట్లా ఫుల్ నాస్టాలజిక్ అనిపిస్తుండే అనమాట. వేరే కజిన్స్ అందరు కూడా ఉంటుండే కానీ ఎంతైనా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు యూ అని అనిపిస్తుంది కదా. మా బావ మా అందరిట్లో కొంచెం పెద్ద అనమాట, అంటే లైక్ ఏజ్ వైజ్. సో హీ వాజ్ ఆల్వేస్ దట్ లీడర్ కైండ్. ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేయాలన్నా, అది ఏం చేయాలన్నా. ఆ తర్వాత పిల్లలు పెంచడము, వాళ్ళని చూసుకోవడము, ఇలాంటి వాటిలలో బాగా బిజీ అయిపోయిండు పాపం. యా, అది సంగతి. మీరు చెప్పండి, మీకు ఫేవరెట్ చైల్డ్‌హుడ్ మెమరీ లాగా అంటే ఏముంటది అని? నాకైతే ఒకసారి నేను చిన్నప్పుడు ఇట్లనే సిద్దిపేట వచ్చినా అనమాట. పాపం మా బావకి అప్పుడు జ్వరం వచ్చింది. అండ్ నేను ఫుల్ సతాయిస్తూ ఉండేదాన్ననమాట. మళ్ళీ మా మామయ్య గానీ, మా అత్తయ్య గానీ వీళ్ళందరూ చాలా చాలా బాగా చూసుకుంటారు నన్నైతే. మా చెల్లిని కూడా అనుకోండి ఆబ్వియస్లీ. అంటే మా పిల్లలందరినీ బాగా చూసుకుంటారనమాట. నేనైతే ఇక్కడ చెప్పా కదా, కనీసం అలా గరిటైనా తిప్పుదామన్న కాన్సెప్ట్‌తో వచ్చి అలా అలా గరిటె తిప్పానంతే. అండ్
జనాలందరూ అంటే నాకు తెలీదు ఎందుకో గానీ, మోస్ట్ ఆఫ్ మై చుట్టాలు థింక్ ఐ డోంట్ నో హౌ టు కుక్. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ నో హౌ టు కుక్. ఐ నో హౌ టు కుక్. కాకపోతే ఆహా! మరీ ఇట్లా దిగ్గజాల లెక్క రాదు నాకు. ఏదో అట్లా కొంచెం కొంచెం వస్తదంతే. అదనమాట సంగతి. ఇంకా మేమిక్కడ కుక్ చేస్తూ ఇలా టైమ్ పాస్ చేస్తున్నాము. వీళ్ళందరూ మంచిగా బయటికెళ్ళి, అక్కడ మంచి చల్ల గాలొస్తుంది అని అక్కడ చిల్ అయిదామని అనుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఈ అపార్ట్మెంట్‌లలో ఉండే వాళ్ళకి ఇంట్లోకి లైటు రాదు, గాలి రాదు. ఏదో అలా ఉంటూ ఉంటాం. మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాస్‌లలో ఇక్కడైతే అసలు ఎంత బావుందో. లైక్ బయట కొంచెం మంచి ప్లేస్ ఉంది. ఒకప్పుడు ఇట్లా బ్యాక్ యార్డ్, ఫ్రంట్ యార్డ్ ఉన్న ఇల్లులుండేవి. ఇప్పుడైతే మనకి కామన్ ఏరియా కోసమే కొట్టుకునేలా ఉండేటట్టు ఉంది పరిస్థితి. ఇక్కడ నేను అది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనమాట. మా బావ నాకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎప్పుడేయాలో చెప్తున్నాడు. సో, ఎనీవేస్ దట్ వాస్ హోల్ కుకింగ్ అది అవుతుంది. నేను మీకు చికెన్ ఏసిన తర్వాత ఫైనల్ షాట్ చూపిస్తానో చూపియనో నాకు గుర్తులేదు. నాకు గుర్తు రావట్లేదు అసలు. యాహ్! సో మీరు చెప్పండి నాకు. మీరన్నీ బాల్ పాక్ చేసి వండుతారా? లేకపోతే ఏమంటారు అందాజా అట్లా ఏసేస్తారా? లేకపోతే ఇట్లా స్ట్రిక్ట్‌గా ఇంత అమౌంట్ ఈ టైంకి అట్లా ఆలోచించి చేస్తారా అని. యాహ్! ఈశాన్‌కి కజిన్స్ చాలా తక్కువ మంది అని చెప్పా కదా! వీళ్ళందరూ ఇక్కడ ఇంత హ్యాపీగా ఆడుకుంటూ అల్లరి చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. నేను అందుకనే ఎప్పుడైనా ఈశాన్ కూడా చాలా రోజుల నుంచి అంటున్నా అనమాట. ఇట్లా వాళ్ళ సిస్టర్స్‌ని కలవాలి అని. ఎక్స్ పిల్లలు ఇంత అరిచి, ఇంత గోల చేసినా సరే ఒక పాయింట్ దగ్గరకొచ్చిన తర్వాత కొట్లాడుకుంటారు గదా! వీళ్ళింత హ్యాపీగా ఇక్కడికొచ్చేపు ఉన్నారా, మళ్ళీ అప్పుడే కొట్లాడుతారు. అప్పుడే మళ్ళీ కలిసిపోతారు. అప్పుడే ఇది జేస్తారు. ఎళ్ళాలి అన్న టైంకి అబ్బా! ఇంకొక్క రోజు ఉండొచ్చు గదా! అని అడుగుతారు. మళ్ళీ లేకపోతే లేదు నేనే ఇంకొన్ని రోజులు ఉండిపోతా. మీరన్నా మాతో రండి. సేమ్ ఇట్లనే మేము గూడా చేసేటోళ్ళము. మాకైతే మేమే మినియేచర్ వెర్షన్స్‌లో మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టు అనిపిచ్చింది. వీళ్ళేదో ఒక రీజన్‌కి కలిస్తే బావుండు. మనం హ్యాపీగా టైమ్ పాస్ జేసుకోవచ్చు అని. మీరేం జేస్తున్నారు అసలు సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలతో నాకు జెప్పండి. నేనైతే ఫిక్స్ అయినా సమ్మర్ హాలిడేస్ రాంగానే అట్‌లీస్ట్ ఒక 1, 2 డేస్‌కైనా సరే ఈశాన్‌ని ఇక్కడికి తీసుకురావాలి. లేకపోతే వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళాలి అని. మా ఇల్లు తెలుసు గదా మీకు. మాది ఫ్లాట్ కదా! సో, అంటే ఎక్స్‌ట్రా ఏమున్నా ఏదున్నా కొంచెం కంజెస్టెడ్ ఫీలింగ్ వచ్చేస్తదేమో అని నాకు రాదు. బట్ ఉన్న వాళ్ళకి గెస్ట్‌లకి అట్లా అనిపిస్తదేమో అనిపిస్తది. ఎస్పెషల్లీ ఈ పిల్లలందరూ ఇట్లా పెద్ద ఇళ్లలో ఉండి సడెన్‌గా అపార్ట్మెంట్ లైఫ్ వీళ్ళకి ఎట్లుంటదో అని అనిపిస్తది. బట్ పిల్లలు ఇవన్నీ గుర్తుపెట్టుకోరనుకుంటా. అందరూ వాళ్ళు కలిసి హ్యాపీగా ఆడుకోవచ్చు అన్న కాన్సెప్ట్‌లోనే ఉంటారనుకుంటా. నేనైతే ఇక్కడ ఇవన్నీ జూసి మా మమ్మీకి చెప్తూ ఉండే అనమాట. మా అత్త చూడు ఎంత నీట్‌గా పెట్టుకుంటుంది అని. మా అత్తకి కొంచెం అన్నీ సర్ది పెట్టుకునే అలవాటుందనమాట. నాకెప్పుడొస్తదో ఇట్లా నీట్‌గా సర్ది పెట్టుకునేంత అలవాటు. యాహ్! సో, ఫైనల్లీ చికెన్ అయితే అయింది. ఆహ్, వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాంటి టెక్నిక్ ఉంటది గదా! నేనైతే ఉప్పు, కారం అవన్నీ కలిపేసి పెడతా. మీరెలా పెడతారు? రా చికెన్ వండి పైనుంచి పౌడర్స్ ఏస్తారా? లేకపోతే అన్నీ కలిపేస్తారా నాకు జెప్పండి. నేనైతే అన్నీ కలిపేసి ఆ తర్వాత దాన్ని ఆనియన్స్‌లో ఏస్తా. మా బావ రా చికెన్ ఏసి అవన్నీ ఏసిండనమాట. అసలు ఇక్కడ మ్యాంగోస్ ఎంత బావున్నాయో సూపర్ అంటే సూపర్ ఉండే మ్యాంగోస్. నేనైతే డయట్‌లో ఉండి అన్నం తినకుండా రవ్వ తింటూ వచ్చిన నాకు అంత మంచి మ్యాంగోస్ ముందుంటే రోజుకి 4, 5 మ్యాంగోస్ అలా టక తినేసినాను. అండ్ యాహ్! ఇక్కడ మా బావ ఇంకా "నీ వల్ల కాదు పక్కకు జరుగు నేను చేసుకుంటా" టైప్‌లో నన్ను పక్కకు జరిపి చెప్పిస్తున్నాడు. నన్నైతే చివరికి "నీకు చికెన్ కలపడం కూడా రాదా" అని తిట్టిండు గైస్. ఎనీవేస్ మనం ఇలాంటివన్నీ విని వదిలేయాలి. నేర్చుకోవాలి. నేను చెప్పా కదా! వీళ్ళందరూ బయట మంచిగా చల్ల గాలికి కూర్చున్నారు అని. చూడండి ఇట్లా మంచిగా ముందు ప్లేస్ ఉంటది. మంచిగా గాలొస్తుంటది. ఇక్కడ పిల్లలందరికీ బిర్యానీ పెడితే కూర్చొని బయట గాలికి కూర్చొని హ్యాపీగా తింటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. మా నిలయకి తినిపియడానికి చాలా కష్టపడ్డారు. దానికి ఇట్లా చేసి, అట్లా చేసి తినిపిద్దామని. అది ఒక బుక్క పెట్టుకొని ఇంకా తినలేదసలు. యాహ్! మా మమ్మీ అండ్ మా అత్తకి మంచి టైం దొరికింది మాట్లాడుకోవడానికి. పిల్లలకి ఫుల్ టైం దొరికింది. థాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నాకైతే అస్సలు ఎల్లబుద్ధి అవ్వట్లే ఇక్కడి నుంచి. యాహ్! కానీ వెళ్ళాలి కదా! బాయ్.